మన రాజమండ్రి వారికి ఒక విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించిందండి. ఈ పత్రిజీ మహిళా చైతన్యం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, మన పత్రి గారి ఆలోచనలను, ఆశయాలను ఆచరణలో పెట్టడం. దీనిలో భాగంగానే ప్రతి నెల ఎవరు పిలిస్తే ఆ ఊరికి వెళ్లి మన పత్రిజీ మహిళా చైతన్యం టీమ్ వారు 3 డేస్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారండి. దానిలో భాగంగా ప్రతిరోజు 10 గంటలు ధ్యానం, మళ్ళా ఆత్మజ్ఞాన సందేశంలో మన పత్రి గారి సందేశాలైన 18 ఆదర్శ సూత్రాలు, ప 13 వ్యక్తిగత నియమాలు, వాక్క్షేత్రం వంటి వాటిని కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. అంతేగాకుండా ప్రాక్టికల్ సెషన్ గూడా ఉంటుంది మేడం. దానిలో మన కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి? తర్వాత ప్రకృతితో మనం ఎలా అనుసంధానం అవ్వాలి? అంతేగాకుండా మన ఆట పాటలతో మన ఆత్మని ఎలా చైతన్యవంతం జేసుకోవాలి? అనే విధంగా మన పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాల నుంచి విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఈ మూడో సంవత్సరంలో అడుగుపెట్టింది మేడం. ఓకే. థాంక్ యూ అండి. లక్ష్మీ పార్వతి గారు వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం మేడం. థ్యాంక్ స్టార్ట్ యూ చేయండి. మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. స్టార్ట్ చేసేదా మేడం? చేయండి మేడం. చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనము ఈ రోజు నవవిధ ధర్మాలు చెప్పుకుందాము. మన పత్రిజీ గారు చెప్పిన నవవిధ ధర్మాలు. మన జీవితం అంతా సక్రమంగా ఉండాలంటే ఈ 9 ధర్మాలలో మనం ఉంటే గనక అది చక్కగా ఫుల్ఫిల్ అయిన జీవితం గడపటం అవుతుంది. దాన్ని మన పత్రిజీ గారు ఆ జ్ఞాన ధర్మము, అహింసా ధర్మము, మిత్ర ధర్మము, కరుణా ధర్మము, శాంతి ధర్మము, మరి వినయ ధర్మము, స్వాధ్యాయ ధర్మము, శరీర ఆరోగ్యాది ధర్మము, శరీర ధర్మము, మళ్ళా దాన ధర్మము, ఇలా 9 విధాలా చెప్పుకొస్తారనమాట. ఆ 9 విధాల ధర్మాలు మనం పాటించటం ఎలా అన్నది పత్రిజీ గారి మాటలను నాకు తెలిసినంతలో, నాకు గుర్తున్నంతలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు మనము ఇప్పుడు హిమాలయాలు ఉన్నాయి. అన్నిట్లో కల్లా ఆ పర్వతాలు చాలా ఉంటాయి కదా! వాటన్నిటిలో గాక ఎత్తైన శిఖరం ఏంటంటే ఏమంటాము? ఎవరెస్ట్ శిఖరం అంటామనమాట. అంటే మరి అన్నిట్లోకి అన్నీ ఉన్నా కూడా అక్కడ అన్ని పర్వతాలున్నా అన్నిట్లోకి హైయెస్ట్ అనేది మన ధ్యాన ధర్మం అన్నమాట. అన్నిట్లోకి హైయెస్ట్ ఏంటమ్మా అంటే, అన్ని ధర్మాల్లోకి మనం ఫస్ట్ పాటించాల్సింది ఏంటి అంటే ధ్యాన ధర్మము. ఆ ధ్యాన ధర్మం అనేది మనం పాటిస్తే కనుక ధర్మో రక్షిత రక్షితః. అంటే మనము ఆ ధ్యాన ధర్మాన్ని మనం పాటిస్తే గనక ఆ ధర్మమే మనని కాపాడుతుంది. ఆ ధ్యాన ధర్మం అనేది. అది మరి ప్రతి ఒక్కళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే, నేను సంగీతమే ఒక ధ్యానంగా చేస్తున్నాను. డాన్సే ఒక ఒక ధ్యానంగా చేస్తున్నాను. నేను అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాను. మరి నేను అందరికీ అన్నదానం చేస్తుంటాను. నేను సేవా ధర్మం, మరి నా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ ఉంటాను. ఇంతకంటే అది ఎక్కువ అంటారనమాట. తెలియక ఏమీ లేదు. కానీ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటారనమాట. నువ్వు ఈ ధర్మాలన్నీ ఏవైతే అంటున్నావో అవన్నిటికంటే కూడా ముందు ఈ స్వధర్మం. ఆ స్వధర్మం అంటే ఏంటి? మన ఆత్మతో మనం ఉండటమే స్వధర్మం. మన స్వధర్మం అంటే మన ఆత్మే. మన స్వయం అదే కదా! దానితో మనం ఉండటమే అన్నిటికంటే పెద్ద గొప్ప ధర్మం అన్నమాట. దాన్నే ధ్యాన ధర్మం అంటామన్నమాట. ఆ ధ్యాన ధర్మం అనేది మనం నిరంతరము ఆ ధ్యాన ధర్మమే చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు క్రీస్తు కూడా మనకేం చెప్తాడు? యేసు క్రీస్తు ఏం చెప్తాడు? ఆహ్, ఇది దేవుని రాజ్యం నీ హృదయంలోనే ఉంది, నీలోనే ఉంది అంటాడు. అంటే మనలోనే ఉంది అంటే అర్థం ఏంటి? మన రాజ్యం ఎక్కడుంది? మన ఆత్మే కదా! మనకు సర్వస్వం అదే గదా! మరి అది నీలోనే ఉందంటాడనమాట. ఎప్పుడైతే దానికి మనం శరణుజొచ్చుతామో, మరి మన ఆత్మకి మనం ఎప్పుడైతే శరణుజొచ్చుతామో, అప్పుడు మనం ఏది కావాలంటే అది అన్నీ పొందుతామనమాట మనము. అన్ని ధర్మాల్లోకి ఏంటంటే ఇదనేది ధ్యాన ధర్మమే చాలా ఎంతో గొప్పదైందనమాట.
దీన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో ఈ ధ్యాన ధర్మం అనేది, అప్పుడు మనకు ఆరోగ్యం వస్తాయి, సంపదలొస్తాయి. ఏది కావాలంటే అది. తృప్తొస్తుంది. తృప్తి ఎక్కడైనా కొనగలమా? ఆనందం ఎక్కడైనా కొనగలమా? ఎక్కడా కొనలేనివి. అవన్నీ మనలోనే ఉంటాయి గదా! ఇవన్నీ మనకి రావాలి అంటే మనము ఇవి నిరంతరంగా ఇదే చేస్తూ ఉండాలనమాట. మరి మనకి ఎన్నెన్నో కావాలి అనుకుంటాం. ఈ దేవుడి రాజ్యంలో ప్రవేశించినప్పుడే మనకన్నీ వస్తాయన్నమాట. ముందు మెయిన్ మనకి కావాల్సింది నేను ఒక ఇది మళ్ళా కూడా మనకు గుర్తుండేటట్టు చెప్తున్నాను. నేను క్లాస్ చెప్పుకెళ్ళానా లేదా అన్నది కాకుండా మనం గుర్తుంచుకున్నామా లేదా అన్నిట్లోకి ఫస్ట్ ధర్మం ధ్యాన ధర్మం. దీని తర్వాతే ఏదైనా. ముందు ధ్యాన ధర్మం అన్నమాట. అదెక్కడుంది? ఎన్ని ధర్మాలు నువ్వు చేస్తున్నా దీని తర్వాతే ఏదైనా. అంటే నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అయ్యేదెక్కడ? ధ్యానంలోనే. ముందు దానికే సరెండర్ అవ్వాలన్నమాట. మనలో ఉన్న ఆ దైవమే, ఆ ఆత్మే దానికే మనము ఆ ధర్మమే మనము ధ్యాన ధర్మంలో ఉంటే అదే మనల్ని రక్షిస్తుంది. తర్వాత అహింసా ధర్మం అన్నమాట. ఇక్కడ అసల ధర్మం అనేది ముందు మరి మనకి తెలియాలసల. మనం సరైనది ఏదైతే చేస్తూ ఉంటామో అదే ధర్మం మాట. సరికానిది చేస్తే గనక మనకి ఇహలోకంలోను, పరలోకంలోను మనకు మంచిదే చేసే విధంగా ఉండేదాన్నే ధర్మం అంటామనమాట. ఇక్కడ కూడా మళ్ళా ఈ ధర్మాల్లో కూడా 2 ధర్మాలుంటాయి. స్వధర్మము, పరధర్మము. నీ పట్ల నువ్వు ఉండటము. నీ పట్ల నువ్వు ధర్మంగా ఉండటము. మన పట్ల మనం ధర్మంగా ఉండటం ఏంటంటే అన్నిటికంటే ముందు ధ్యానం చేయటమే. ధ్యానం చేస్తే మనతో ఉంటాం. దాని తర్వాతే ఇదనమాట. పరధర్మము అంటే ఇప్పుడు అది అహింస పరమో ధర్మః అని పరులకి ఎలాంటి హాని లేకుండా చూసుకోవాలి. అది పరధర్మం అది రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఒక మనుషుల పట్ల, అన్ని పట్ల రకరకాలుగా పరధర్మం అనేది అది రకరకాలుగా మారుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం పెట్టుకోవాల్సింది ఈ పరధర్మంలో అహింస పరమో ధర్మః. హింస లేకుండా చూడాలక్కడ. ఎదుట వాళ్ళ పట్ల మనం ఎలా ధర్మంగా ఉండాలి అంటే, మనం హింస లేకుండా చూడాలి. ఎదుట వాళ్ళకి ఎప్పుడు కూడా మనము ఎలాంటి హాని కలిగించకూడదు. హింస అనేది ఉండకూడదనమాట. మరి పత్రిజీ గారైతే ఏమంటారంటే, మానసిక హింస అసలు హింసే కాదంటారాయన. హ్మ్. శారీరకమైన హింసే హింస. మరి మానసికమైన హింస అంటే అది బుద్ధుడు గురించి చెప్పుకొస్తారనమాట ఉదాహరణ. ఒకసారి మరి బుద్ధుడనేది భిక్షాటన చేస్తూ తన శిష్యులతో పాటు ఎళ్తే, ఒక ఇంటి యజమాని అంటాడనమాట. "నువ్వు చూస్తే ఇంత హట్టాకట్టాగా ఉన్నావు. నువ్విలా భిక్షాటన చేయటం ఏంటి? పైగా నీకు తోడు ఇంకా నాకు ఇంకా పక్కన కూడా యేసుకొస్తావా" అని చెప్పంటే, ఆ శిష్యులకు కోపం వస్తుందనమాట. అప్పుడు అప్పుడు కూడా ఆయన బుద్ధుడు నవ్వుతూనే ఉంటాడనమాట. అది ఎవరిని మాటలు పట్టించుకోడనమాట. ఆ! మరి ఎవరినైనా మనము ఆ మాటలు పట్టించుకుంటామా, పట్టించుకోమా అన్నది మనిష్టం. అది. ఇప్పుడు మన పత్రిజీ గారంటారు, "నన్ను గాడిద అని తిట్టినా గూడా నేనేం ఫీల్ అవ్వను." అది వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టము. అది పట్టించుకుంటానా, పట్టించుకోనా అన్నది మన ఇది. కానీ ఒక మనిషికి మనం ఏదైనా హింస, నొప్పి కలిగించాము అంటే గనక అది హింస కిందకు వస్తుంది. అత్త కోడల్ని తిట్టొచ్చు, కొట్టకూడదు. అట్టా ఎవ్వరికైనా ఇప్పుడు జంతువులుంటాయి. వాటన్నిటిని మనం హింస పెట్టకూడదు. ఎవరిని చేసినా, ఏ జీవికి చేసినా అది హింసే అన్నమాట. మరి హింస మరిప్పుడు మనకెలా ఉంది? ఎక్కడ చూసినా హింసగానే ఉంటుంది. వాటిని ఆ జంతువధ చేసేస్తున్నాము. మన ఆహారం కింద కూడా తీసుకుంటున్నారు తెలియని వాళ్ళు. మరి మళ్ళా ఇప్పుడు స్వధర్మము ఉంది, పరధర్మము ఉంది. ఇంకా ఆపద్ధర్మం అనేదుంది. ఒక్కొక్కసారి మరి ఆపత్కాలమొస్తే గనక మరి ఆ ధర్మాన్ని కూడా పాటించాల్సుంటుందనమాట. మన పట్ల మనం ధర్మంగా ఉండటం అనేది ధ్యాన ధర్మంలో ఉంటాము. అది పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు, మనం పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు ఎదటి వాళ్ళు మనకు బాగా అర్థమవుతారు. మనం స్వధర్మంలో ఉన్నప్పుడు. ఇక్కడ పరుల పట్ల మనం ఎలా హింస లేకుండా అనేది చూసుకోవాలనమాట. అది ఆ విధంగా చూసుకుంటూ నెక్స్ట్ అనేది ఇంకొక ధర్మం ఉంటుందనమాట. ఆ ధర్మాలను గూడా. ఆపద్ధర్మం అంటారనమాట దాన్ని. ఆ ఆపద్ధర్మం అనేది ఒక్కొక్కసారి తప్పని పరిస్థితి అవుతుందనమాట. తప్పని పరిస్థితి అయ్యి హింస చేయాల్సొస్తుంది. కావాలని కాదు. ఇప్పుడు పిల్లలు ఒక్కొక్కసారి ఏదైనా చేస్తారనమాట. ఏదైనా చేస్తే వాళ్ళు మనం ఎంత చెప్పినా వినరు. ఒకవేళ అవసరమైతే ఏం చేస్తాం, ఒక దెబ్బ కొట్టైనా యువతలకి తీసుకొస్తాం. వాడికక్కడ తెలియదు కాబట్టి మనం దెబ్బేసైనా యువతలకి తీసుకొస్తాం. ఇట్ట చేస్తామనమాట. అది తప్పని పరిస్థితి. అదేం తప్పు కాదనమాట. అక్కడ హింస చేసినట్లు కాదు మనము.
మళ్ళా ఇప్పుడు కౌరవ పాండవుల యుద్ధం వచ్చింది. కానీ ఏంటి, వాళ్ళు కావాలని యుద్ధం చేయలా పాండవులు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా వీళ్ళు ఎక్కడికెళ్ళినా వీళ్ళని చంపటానికే ప్రయత్నిస్తున్నారు. ఎంత కాదు మేము రాజీకొస్తాం, మాకు 5 ఇచ్చినా చాలు మేము యుద్ధం చేయము. మీరు చంపాలనుకుంటున్నాం, మేము మిమ్మల్ని చంపము అని అంటున్నా కూడా, మేము సూది మన మోపినంత కూడా ఇవ్వనంటున్నారాళ్ళు. తప్పని పరిస్థితిలో అప్పుడు యుద్ధం చేయమంటాడనమాట ఆయన కృష్ణుడు. మరి తప్పనప్పుడు యుద్ధం చేస్తారనమాట. అట్టాగే ఈ ఆపద్ధర్మం అనేది అవసరమైనప్పుడు వాడాలనమాట. అది కూడా మనము. ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు దేవుడి గుళ్ళుంటాయి. దేవుడి గుళ్ళని లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఎక్కడ చూసినా గూడా వాటిని చంపి వేల కట్టి అమ్ముతున్నారు. ఆ! మరి ఆ దేవుడు ముందు ఏళ్ళగట్టి చూస్తున్నా కూడా దేవుడు ఏం చేయలేకపోతున్నాడు. చూసేవాళ్ళము ఏం చేయలేకపోతున్నాం. అలా ఉంటుందన్నమాట. మళ్ళా ఏం చేస్తాము, ఇక్కడేమన్నా ఇవన్నీ చేసేస్తాము. ఆ అమ్మవారికే బలిస్తాం. మళ్ళీ అక్కడికెళ్ళి ఏమంటాము, "అమ్మా తల్లి నన్ను రక్షించమ్మా, నన్ను కాపాడమ్మా." ఇక్కడేమో మనం వీటిని భక్షిస్తున్నాము. వీటినేమో ఒక పక్కగా హింస పెడుతున్నాం. అక్కడికెళ్ళి ఏమంటున్నాము, "అమ్మా నన్ను రక్షించంటున్నాం." ఇది ఎలా ఉంది న్యాయం? మరి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందనమాట మరి. ఈ విధంగా కూడా మరి ప్రతి విషయంలో కూడా ఇక్కడ కర్మ సిద్ధాంతం అని వర్తిస్తుంది మరి. ఇక్కడ దేన్నైతే మనం హింస పెడుతున్నామో, ఒకదాన్ని మనకి ఏదైతే ఇస్తామో అదే తిరిగిస్తుంది కదా! మరి ఇక్కడ కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది కదా! ఒకదాన్ని నువ్వు వదపెట్టినప్పుడు, ఒకదాన్ని నువ్వు బాధించినప్పుడు, అదే మళ్ళా నీకొస్తుంది కదా! అదే గదా మరి. కర్మ సిద్ధాంతం అంటే అలాగే ఉంటుంది గదా! మనం ఏదైతే చేస్తామో దాని ఫలాన్ని పొందుతాం. మంచి చేస్తే మంచి పొందుతాము. మరి చెడు చేస్తే చెడు పొందుతాం కదా! అక్కడ మరది మనకి అంటే అన్నమాట. ఇంకా మళ్ళా ఇంకొక ఉదాహరణ కూడా మన కృష్ణుడు మనకేం చెప్తాడంటే, మనము నేను ఎన్నో జన్మలు తీసుకున్నా నీకు ఒక్క జన్మే తెలుసు అర్జునా! ఈ జన్మ గురించే నీకు తెలుసు. నాకు ఎన్నో జన్మలు తెలుసు. అని చెప్పి చెప్తాడన్నమాట. మనము ఈ ధ్యానం ద్వారా మనము ఇంకా ముందుకెళ్ళి మన పూర్వజన్మలన్నీ చూసుకుంటాము. అక్కడిదాకా యోగీ భవ అర్జున అంటాడు. నువ్వు యోగికా అంటాడు. యోగి అయిన వాడే తన గత జన్మలన్నీ గూడా తెలుసుకుంటాడనమాట. ఇక ఈ ఒక్క జన్మే తెలుసు. నాకు అనేక జన్మలు తెలుసునాయి. నువ్వు గూడా అలా కా అంటాడనమాట. అప్పుడు మనకి ఆ బ్యాలెన్సింగ్ అనేది బాగా వస్తుందనమాట. మరి పాండవులంటే జ్ఞానులు అంటాము. మరి కృష్ణుడనేది పురుషోత్తముడు అంటాం ఆయన్ని మరి. పరమాత్మ అంటాం మనము. ఎందుకు? ఆయన అనేక జన్మలు గూడా చూసుకున్నాడట. మరి కౌరవులనే వాళ్ళు అజ్ఞానులనమాట. మరి ద్రౌపదిని మానభంగం చేయటం అని అదని, ఇదని చేస్తున్నారు. చేస్తే దాని ప్రతిఫలం ఉంటుంది వాళ్ళకి తెలియటల్లా అట్‌లీస్ట్. ఇట్టా అన్నమాట. మనుషుల్లో గూడా రకరకాలు ఉంటారు. కౌరవులు, పాండవులు, శ్రీకృష్ణ పరమాత్మల మనం అందరం గూడా ఆ పరమాత్మ స్థాయికి అందాలని చెప్పి చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. మరి ధర్మము, ఆపద్ధర్మము. ధర్మము ఉంటుంది, స్వధర్మము ఉంటుంది, పరధర్మము ఉంటుంది, ఆపద్ధర్మము ఉంటుందనమాట. అన్నిటిలో గూడా మరి అహింస పరమో ధర్మః అదనేది మనము బాగా పాటించాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిత్రధర్మం అనమాట. మనం ఎలా ఉండాలి? ప్రతి ఒక్క జీవితో కూడా మనుషులతోనే కాదు, ప్రతి ఒక్క జీవి పట్ల గూడా మనము మరి మిత్రధర్మంతో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళతో మనము స్నేహమే చెయ్యాలి. ఒక మనిషొచ్చారు మన దగ్గరికి. ఒక భాష కాని భాషాళ్ళే వచ్చారు. "నువ్వేంటి నువ్వు నువ్వు ఇంగ్లీష్ వాళ్ళా? మీరు హిందీ వాళ్ళా? లేపోతే మీరు ఆంగ్లో ఇండియన్సా?" అలాగా ఎవరైనా సరే మీతో నేను స్నేహం చేస్తాను అలా. ఒక్కోడు మన దగ్గరికొస్తుంది. వచ్చావా? నేను నీతో స్నేహం చేస్తాను." అంటే భాషే రావక్కర్లేదు. మనం వాటికి ఆ ప్రేమ తరంగాలు ఎండిపోతాయి. బాగా అర్థమైద్ది. ఇప్పుడు పిల్లల భాష మనకొచ్చా? మనం వాళ్ళని చక్కగా ముద్దు చేసేవాళ్ళు ఎంత బాగా నవ్వుతారు. ఎంత బాగా రియాక్ట్ అవుతారు. భాష అవసరం లేదు కదా! మిత్రత్వం ఇప్పుడు మన దేవుళ్ళుంటారు. మన శివుడేంటి? శివుడి మెడలో మరి పావు ఉంటుంది. ఆయన దేనితో స్నేహం చేస్తున్నాడు? ఒక పావుతో స్నేహం చేస్తున్నాడు గదా! మరి పార్వతీదేవి ఉంటుంది. మరి పులి మీద కూర్చుంటుంది. మరి కుమారస్వామి ఉంటాడు. ఒక నెమలే. మరి ఎలుకవ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆ దేవుళ్ళని పూజిస్తున్నాం అంటున్నాం బాగుంది. వాళ్ళేం జేస్తున్నారు మరి? వాళ్ళందరూ ఏమన్నా వాటిట్లో మిత్రత్వం చేస్తున్నారు. మనమేం జేస్తున్నాము? మరి వాటినే వధిస్తా ఉంటే మరదేంటి? వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? మరి ప్రతి ఒక్క దాన్ని ఏదన్నా చూసాము అంటే దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా!
ప్రతి ఒక్కళ్ళు మనకు చెప్తుంది అన్నిట్లో అన్ని జీవులతో మిత్రత్వం చేయమనే కదా మనకి ఏ దేవుళ్ళైనా చెప్తూ ఉంది. ఇయన్నీ కూడా మరి మనము ఇప్పుడు ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అంటే మరి పాము గొప్ప, చీమ గొప్ప, ఏనుగు గొప్ప, మనిషి గొప్ప అంటే దేనికి ఎవ్వరు ఎవరికంటే ఎక్కువ కాదు. ఎవరు ఎవరికంటే తక్కువ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెన్సే వాళ్ళవే. ఎవ్వరి ప్రత్యేకత వాళ్ళదే. ఇది మనము ఎప్పుడు నిరంతరం ఇది కూడా కూర్చుకోవాలంట. మరి ఇప్పుడు జీసస్ నేను దైవపుత్రుడినని చెప్తాడు. ఆ దేవుని కుమారుడిని అంటాడు. ఆయన దేవుని కుమారుడైతే మనం కూడా దేవుడి కుమారులమే కదా! ఆయన వేరు, మనం వేరు కదా! అందరం ఒకటే కదా! మరి ఈ విధంగా తెలుసుకోవాలన్నమాట. మన 18 ఆదర్శ సూత్రాల్లో గూడా మనము ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అంతం మరి ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళు వింటూ ఉంటామనమాట. అవును కదా! అందరి దగ్గర నేర్చుకుంటూ ఉంటాము. ఈ విధంగా చేస్తూ ఉంటాం కదా! మరి నన్ను ముట్టుకోకు నామాల కాకి, ఆ ఇంటి మీద కాకి, ఈ ఇంటి వాళ్ళ మాది కూడా ఈ ఇంటి మీద కాకి అంటే దానికి రుచులన్నీ ఎక్కడి నుంచొస్తాయి? ఎక్కడిదక్కడే ఉంటే గనక. అట్టా మనం మరి నిరంతరం కూడా మనము అందరితో స్నేహం చేయాలన్నమాట. సకల జీవులతో, మానవులతోనే కాదు, ప్రతి ఒక్క జీవి పట్ల గూడా మనం ఆ మిత్రత్వంతోనే ఉండాలి. మనమందరం మైత్రేయ బుద్ధుళ్ళం. మరి నెక్స్ట్ వచ్చేటప్పటికి మరి కరుణాధర్మము. ఈ కరుణాధర్మం అనేటప్పటికి ఎవరైనా ఆపదలో ఉన్నారనుకో, వాళ్ళ ఆపదలో ఉన్న సమయంలో వాళ్ళకి కావాల్సిన సహాయం చేయటం మనము. మళ్ళా పూర్తిగా మన హృదయాన్ని వాళ్ళకర్పించి ఆ టైంలో మనం వాళ్ళకి ఏదైతే అవసరమో అది చేయటం అన్నమాట. అదనేది మరి మనలో ప్రవేశించి ఫస్ట్ అయితే మనం ధ్యాన ధర్మంలో ఉన్నాము. తర్వాత అహింసా ధర్మం అని చెప్పుకున్నాము. తర్వాత మిత్ర ధర్మం అని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు కరుణా ధర్మం గురించి చెప్పుకుంటున్నామనమాట. ఈ కరుణా ధర్మం అనే దీన్నే క్రాంతి అంటారనమాట. అంటే ఎన్‌లైట్‌మెంట్ అన్నమాట. మనము సాటి జీవుల పట్ల కరుణగా ఉండటం అన్నమాట. ఆ సమయానికి ఏది అవసరం అయితే అది వాళ్ళకి మనం ఇవ్వటనమాట. ఇప్పుడు ప్రతి దానికి కూడా మరి మన్ మనము ఇప్పుడు జర్నీ చేస్తూ ఉంటాము. సపోజ్ జర్నీ చేస్తూ ఉంటే గనక మనం బస్ ఎక్కుతామనమాట. బస్ ఎక్కితే గనక మనం ముందు కూర్చొనుంటాం. కూర్చొనుంటాం. తర్వాత మనకంటే ఎవరైనా పెద్దవాళ్ళొచ్చారనుకో, లేచి వాళ్ళకి సీట్ ఇవ్వడం అనేది అది కరుణా ధర్మము. ఇప్పుడు నేను ముందొచ్చాను, నేనే కూర్చుంటాను అంటే అది కరుణ ఎలా అవుతుంది? మళ్ళా అనుకుందాము. మన పత్రిజీ గారు తనకి ధ్యానమొచ్చు. ధ్యానమొస్తే తను హాయిగా చేసుకోవచ్చు. అలా ఊరుకున్నాడా? నేను ఈళ్ళందరికీ పంచకపోతే నేను కరుణ ఎలా అవుతుంది? అది నా ధర్మం కదా! నేను అందరికీ పంచాలి కదా! మరి ఆయన అలా అనుకోకపోతే ఇంతట స్థాపన ఇలా జరిగేదా? మరి మనమంతే గదా! మనం ఎవరమైనా ధ్యానం నేర్చుకున్నాము అంటే మరి కంపల్సరీ అందరికి పంచాలి గదా! ఈరోజు మీరు క్లాస్‌కి పిలిచారు. నాకు అవతల క్లాస్ ఉంది. అయినా కూడా నేనేమన్నాను? ఇది మనం మనం పంచుకోవాలి. ఇప్పుడు మనము ధ్యానం నేర్చుకున్నాము అంటే మరి అది అందరికీ పంచాలి. ఎవరికి టచ్ అవుతుందో తెలీదు. అది మనం దాన్ని చెప్పుకుంటూనే పోవాలి. అట్‌లీస్ట్ బీజం పడుతుంది కదా! బీజమేస్తాం. ఏదో ఒక రోజుకి అది మొక్కై మొలుస్తుంది. అందుకని మనము నిరంతరము ఇది కరుణనమాట. మనకి ఏదైతే వచ్చో అది మనం ఇతరులకి పంచాలి. ఏది అవసరమో అది పంచాలి. అది కంపల్సరీ మనం చేయాల్సిందన్న ధర్మం అనమాట. అది కరుణా ధర్మం అనమాట. ఇప్పుడు నీకేదైనా సంగీతం అదొచ్చిందనుకో, అదైనా సరే నీకొచ్చిందే నువ్వు ఇతరులకి పంచుతూ ఉండు. అందరి దగ్గర కూడా మైత్రితో ఉంటూ ఉండు. నీకొచ్చింది ఏం మరి గౌతమ బుద్ధుడు గూడా ఏం చెప్తాడు అంటే ఆయన బ్రహ్మజ్ఞానంలో మరి ఎవరైనా ఎలా జీవిస్తారు అని చెప్పినప్పుడు మైత్రి, కరుణ అంటాడనమాట. మైత్రి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రతి జీవి ఒక్క పట్ల కూడా కరుణ ఉండాలి. మనం మిత్రధర్మంతో ఉండాలి అని చెప్పాదంట. మనం ఎక్కడికెళ్ళినా కూడా ఏ విధంగా ఉండాలంటే, ఇక్కడ నా కరుణ చూయించటానికి ఎక్కడ వీలవుతుంది? అంటే ఎవరికి ఏది అవసరమైతే దాన్ని అందిద్దాము అనుకోవటం అదే కరుణనమాట. ఇప్పుడు అక్కడ పరిస్థితిని బట్టి, అక్కడ ఎవ్వరికి ఏది అవసరం ఉందో దానికి మనం సహాయం చేయటం అన్నమాట. మనకు చేతనైనంతలో నేను ఇక్కడ నా కరుణా ధర్మాన్ని ఎలా ఉపయోగపెట్టుకుంటాను అన్నట్టుండాలట ఎక్కడికెళ్ళినా గూడా. మరి భీష్ముడు అంపశయ్య మీద ఉంటేట కృష్ణుడు ధర్మరాజుకి చెప్తాడట, ఇంకా ఆయన చనిపోబోతున్నాడు. ఆయన దగ్గరికెళ్ళి నువ్వు ఇది నేర్చుకోమని చెప్తాడట. ధర్మం గురించి తెలుసుకోమని చెప్తాడట. అంటే అప్పుడు ఆయన అంత బాధలో ఉన్నా కూడా ఆయన నాకు టైం లేదు అనలా. ఆయన కరుణ. అప్పుడే మనకి విష్ణు సహస్రనామాలయి కూడా అన్నీ అప్పుడే వచ్చాయి. మరి ఆ ధర్మ నీతంతా కూడా ఆయనప్పుడు చెప్తాడనమాట. ఇంకో ఉదాహరణ కూడా చెప్తారనమాట పత్రిజీ గారు. చంద్రశేఖర్ గారు ఉన్నారట.
చంద్రశేఖర్ గారు ఇంట్లో ఆయన ఒంటరిగా ఉన్నట్ట. ఆయన ఒంటరిగా ఉంటే నీళ్లు బాగా సలసలా కాగిపోతున్నాయట. సలసలా కాగిపోతున్నాయి, దించుదాం అనుకున్నాడాయన. అనుకుంటూ ఉండేటప్పటికి బెల్లు మోగిందంట. బెల్లు మోగేటప్పటికి ఈయనేం చేశాడు, ఆ సలసలా కాగుతున్న గిన్నె పక్కన పెట్టిపోయాడు. అయన్నీ హడావుడిలో ఒంటి మీద పడిపోయాయి. అన్ని బొబ్బలొచ్చేసినాయి. బయట వెళ్లి కొట్టారు. ఏం చేశాడు, ఒక దుప్పట కప్పేసుకొని ఎళ్లి తలుపు తీశాడు. తలుపు తీస్తేట ఎవరో ఇద్దరు వ్యక్తులొచ్చారట. వచ్చి "మీ దగ్గర మేము ధ్యానం నేర్చుకోవటానికొచ్చాం. ధ్యానం నేర్పుతారా?" అన్నారట. "రండి స్వామి కూర్చోండి" అని చెప్పి వాళ్ళకొక అరగంట ధ్యానం నేర్పించి, "ఎళ్ళొస్తాం స్వామి" అంటే "వెళ్ళిరండి" అని చెప్పి, ఆ తర్వాత ఆయన చతికిలపడి కుప్ప కూలిపోయాడంట ఆ బొబ్బలు మంటకి. అలా అయిపోయాడు. కానీ అక్కడ ఆయన అంత బాధతో ఉండి కూడా తన కరుణా ధర్మం, తన ధర్మాన్ని తను తప్పల. నేను బాధలో ఉన్నాను మీరు ఎళ్ళిపోండి అనలా. ఈ భీష్ముడైనా అంతే. ఓ పక్క అన్ని బాణాలు గుచ్చుకుంటాయి. ఓ పక్క రక్తం కారుతూ ఉంటుంది. ఆ! ఆయనకి ఇచ్చా మరణమైతే ఉంది గానీ, బాధ లేకుండా ఏముండదు. బాధ ఉంటుంది. ఆళ్ళ బాధను గూడా పక్కన బెట్టి, కరుణ, ఆ ధర్మం వాళ్ళ ధర్మం వాళ్ళు చేయించారు. ఎదట వాళ్ళకి ఏది అందివ్వాలో అది అందివ్వాలని. మళ్ళా తర్వాత ఈయనకి కూడా మరి చంద్రశేఖర వర్మ గారికి కూడా మరి రాత్రికి మహా అవతార్ బాబా వచ్చి ఆ లేపనాలన్నీ పూసి తగ్గిచ్చెళ్ళారు. మరి మనము అలా ఉన్నప్పుడు అలాగే ఉంటుందనమాట. మరి యేసుప్రభుకి మేకులు కొడుతుంటారు. మేకులు కొడుతుంటే అప్పుడు గూడా ఆయనేమన్నాడు, "ఓ దేవుడా! ఓ తండ్రి వీరిని రక్షించండి. వీరిని క్షమించండి. వాళ్ళకేమీ తెలియదు." ఆయన్ని ఒక పక్క సిలువేస్తున్నా, మేకులేసి కొడుతున్నా గూడా ఇతరుల పట్లే కరుణ చూయించుతున్నాడాయన. అందుకే ఆయన కరుణామయుడయ్యాడు. మరి ఇలా మనమనేది మనం ఆ పిరమిడ్ మాస్టర్‌లంతా కూడా మరి ఈ కరుణా ధర్మంతోనే ఉంటారు. కాబట్టే కదా! మరి ప్రతి ఒక్కళ్ళకి ఎళ్లి ఎందుకు ధర్మం మనం చేస్తాము? మనలో కరుణ అనేది ఉండబట్టి, మనము ఒక జ్ఞానాన్ని పొంది మనం ఆనందంగా ఉంటున్నాము. వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు. వీళ్ళకి గూడా ఇది చెప్తే వీళ్ళంతా ఆనందంగా ఉంటారు అని వాళ్ళ పట్ల కరుణతో మనము వాళ్ళని అలా చెప్తూ ఉంటా అన్నమాట. తర్వాత మరి శాంత ధర్మము. మరి శాంతి లేనిదే ఏమి లేదు. అసలు ముందు అన్నిటికంటే ధర్మం సరిగ్గా ఉంటే గనక అప్పుడే కొంచెం శాంతి ఉండటానికి ఉంటుందనమాట. మనం ధ్యానం చేస్తే సరిగ్గా ధ్యానం జేయాలి. నిద్రపోతే సరిగ్గా నిద్రపోవాలి. తింటే ఏదైనా సరిగా ఉండటమే ధర్మం అన్నమాట ప్రతి దాంట్లో. అప్పుడు ఏదైనా మరి తెలుసుకోవాల్సి వస్తే గనక మనసునప్పుడు శాంతంగా ఉంచుకుంటాం. మన పట్ల మనం ధర్మంగా ఉంటే గనక అప్పుడే శాంతంగా ఉండగలుగుతాము. మన పట్ల మనమే సరిగ్గా లేనప్పుడు మనకు శాంతం రాదు. మనతో మనం ఎలా ఉండాలో అలా మనం ఆ ధ్యాన ఇదిలో, ఆ ఇదిలో మనతో మనం ఉన్నప్పుడు అది సక్రమంగా ఉంటాం. అప్పుడు శాంతంగా ఉంటాం అన్నమాట. మరి శాంతం ఉన్నప్పుడు అవగాహన అవుతుంది. మనమే ఒక హర్రిబుర్రిలో, కోపంలో, తాపంలో ఇంకా వేరే ఎక్కడో ఏదో ఇదో ఎమోషన్‌లో ఉన్నామనుకో, ఎదుటాళ్ళు మనకు అర్థమవుతారా? వాళ్ళొకటి చెప్తుంటే మనం అంతకంటే గయ్యిమంటామనమాట. రియాక్ట్ అవుతామనమాట. ఎవరన్నా ఏదన్నా అంటే తిరిగి మనం అనే లెవెల్‌లో ఉంటామనమాట. ఎప్పుడైతే మనము ఇక్కడ చక్కగా మన మీద ఆ కాన్సంట్రేషన్ పెట్టగలగాలంటే ముందు మనం శాంతంగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తానన్నమాట. గుర్జీఫ్ మాస్టర్ అన్నమాట. ఆయనకి 11 ఏళ్లుంటాయి. ఆయనకి 11 ఏళ్లున్నప్పుడు వాళ్ళ నాన్నగారు చావటానికి సిద్ధంగా ఉంటారన్నమాట. ఆ తండ్రి కొడుకు చావబోయే ముందు ఏదైనా చెప్పాలనుకుంటాడన్నమాట. అప్పుడు కొడుకుని పిలిచి చెప్తాడట ఈ గుర్జీఫ్‌కి. "ఎప్పుడైనా ఎవరైనా నిన్ను తిట్టారు, కొట్టారు అనుకో, నీకు కోపమొస్తుంది, వాళ్ళని తిట్టాలనిపిస్తుంది, వాళ్ళని కొట్టాలనిపిస్తుంది, ఏమైనా చెయ్యాలనిపిస్తుంది చెయ్యి. తప్పకుండా చెయ్యి. కొట్టు, తిట్టు చెయ్యి. కానీ 24 గంటల తర్వాత చెయ్యి. 24 గంటలు నువ్వు శాంతంగా ఉండి, తర్వాత నువ్వెళ్లి వాళ్ళని ఇంకప్పుడు కొట్టాలనిపిస్తే ఒక చెంప దెబ్బ కొట్టిరా అంటాడనమాట. 24 గంటలు శాంతంగా ఉన్న తర్వాత ఇంకేమన్నా ఉంటుందా? మరి చాలా పెద్ద గొప్ప పాఠమనమాట అది మరి. ఆ! మనమైనా అంతే కొంచెం ఆగి మరి ఆ టైంకి మనం అన్ని గంటలు గూడా అక్కర్లా. కొన్ని నిమిషాలు అట్ట ఆగినా గూడా ఉపద్రవాలు తప్పిపోతాయి. రియాక్ట్ అవ్వకుండా ఉంటే చాలు. రెస్పాండ్ అయితే చాలు. మరి అలాగే బుద్ధుడిని ఒక ఇంటికెళ్ళినప్పుడు అక్కడ అంతే కదా! అక్కడ కూడా ఆయన్ని తిడతాడనమాట ఆయన. తిట్టి తిట్టి ఈమాన్ ఏం చేస్తాడంటే చివరికి ఒక పావలా ఇస్తాడనమాట. పావలా ఇస్తే తీసుకోడు బుద్ధుడు. "ఇప్పుడు దాకా అడిగావు తీరా ఇస్తే తీసుకోవే నువ్వంటాడు."
నువ్వు తీసుకుంటానా, తీసుకోనా అన్నది నా ఇష్టము. ఇస్తావా, ఇవ్వదన్నది నీ ఇష్టము. ఇప్పుడు దాకా నువ్వు తిట్టావు. నేను తీసుకోలేదు. నువ్వే తీసుకోమంటాడనమాట. అట్టాగే మరి ఆవేశం అనేది కూడా ఉంటుంది. దానికి చాలా విలువుంటుంది. దాన్ని మనం అవసరమైనప్పుడే వాడాలి. ఎట్టా పడితే అట్టా వాడకూడదు. అప్పుడు ఆ శిష్యులు కూడా అంతే. శిష్యులకు కోపమొస్తుంది. మా గురువుగారిని ఇలా అంటావా అంటే అప్పుడు కూడా బుద్ధుడేమంటాడు, శాంతి, శాంతి ఆగమంటాడనమాట. ఆ విధంగా మనము ఎప్పుడు గూడా ఆ శాంత ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. మరి తర్వాత దేహ ధర్మం అనమాట. మరి మనమంతా సంఘంలో ఉంటాం గదా! మనకి మన పిఎస్ఎస్ఎంలో కూడా 18 పాయింట్లు ఉంటాయి కదా! మరి ఈ హాస్టల్‌లోనే మనం బుద్ధుళ్ళు అంటే ఎవరు? బుద్ధి తెచ్చుకున్న వాళ్ళనమాట. మనము ఈ బుద్ధి కలిగి ఉన్న వారమే మనమంతా కూడా. మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవించేవాడే మరి బుద్ధుడు. ఇది మనకేంటంటే మధ్య మార్గం ఉంటుంది మనకల్లా. ప్రాపంచికత 50% ఆధ్యాత్మికత. బుద్ధుడి మార్గం మధ్య మార్గం మాట. మిడిల్ పాత్, గోల్డెన్ పాత్ అంటాం మనం. మనము ఎంతసేపటికి కూడా ఇక్కడ 50, 50 చేస్తామనమాట. అది పాటిస్తాము, ఇది పాటిస్తాము. 2 బ్యాలెన్స్ చేసుకుంటాం. అందులోనూ ఉండము, ఇందులోనూ కాకుండా 2 బ్యాలెన్సింగ్ చేసుకుంటామనమాట. మరి దేహం పట్ల గూడా మరి ఎక్కువ తినకూడదు, మనం తక్కువ తినకూడదు. యుక్తాహార విహారస్య అని చెప్తారు గదా! ఎందులో అయినా కూడా తినే విషయంలో కానీ, పడుకునే విషయంలో, పని జేసే విషయంలో ఎందులోనైనా గూడా మనము యుక్తంగా ఉండాలి. ఎంత తినాలో అంతే తినాలి. మరి ఆకలేసినప్పుడే తినాలి. 2 రోజులు సాలిడ్ ఫుడ్ తింటే 2 రోజులు లిక్విడ్స్. మళ్ళా తర్వాత ఉపవాసము. ఇట్టా అన్నీ అన్నమాట. ఈ ప్రతి దాంట్లో గూడా మనము శరీరం పట్ల చాలా ధర్మంగా ఉండాలి. అన్నింటికంటే అధర్మం ఏంటంటే ఇందులో ఆ మాంసాహారం అనేది వేయకుండా ఉండాలి. మళ్ళా వెల్లుల్లి గూడా తినొద్దంటారు. ఆ వెల్లుల్లి అనేది కూడా అది నెగెటివ్ ఫోర్స్ తయారు చేసినది అన్నమాట. ఆ వెల్లుల్లనేది. మన్ని ఇది కోసం. అది ఒక్కసారి తింటే గనక ఇంకా పదే పదే ఆ మాంసం వైపు ఆకర్షితులవుతారు. వెల్లుల్లి అనేది తినొద్దంటారు. మళ్ళా వంట చేసేటప్పుడు గూడా ఫ్రిడ్జ్‌లు వాడొద్దంటారు. ఫ్రిడ్జుల్లో కూరగాయలు, పండ్లు అవే పెట్టుకోవాలి గానీ, పండ్లు, పాలు, పెరుగే పెట్టుకోండి గానీ, తతిమ్మాయి పెట్టుకోవద్దు. అసలు వండినయి ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. ఫ్రిడ్జ్‌లో పెట్టినయి తినొద్దంటారు. మైక్రోవేవ్ అని ఉంటే తీసి అవతల పారేయండంటారు. అవన్నీ గూడా డిస్ట్రాక్ట్ నెగెటివ్ ఎనర్జీస్ ఉంటాయన్నమాట. వాటిని అసలు వాడొద్దని చెప్తారనమాట. ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండమంటారనమాట మరి. అదనేది మన చేతుల్లో పని అన్నమాట. మరి ఆ పత్రిజీ గారు తను ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళట. అలాగే మళ్ళా ఆ వండుకునే దాంట్లో గూడా మీరు చాలా జాగ్రత్తగా వండుకోండి. అది రుచికరంగా వండుకోండి. ఆస్వాదిస్తూ తినండి. అప్పుడే మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. అప్పుడే దీర్ఘాయుషులుగా ఉంటారు అని చెప్పేవాళ్ళనమాట. మరి కణాలతో మాట్లాడండి. మరి ఎన్నో ఇదిలు వాళ్ళు చేస్తూ ఉంటారు. నిరంతరంగా గూడా వర్కర్స్ మనకి శరీరంలో ఎంతమందో వర్క్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళంతా కూడా నిరంతరంగా మరి ఒక ఫ్యాక్టరీ లాగా ఈ శరీరం అనేది అలా చేస్తూ ఉంటేనే జరుగుతూ ఉంటుంది. నిరంతరంగా అందరూ చూస్తూ ఉంటేనే జరుగుతూ ఉంటుందనమాట ఇక్కడ వర్క్ అంతా. మరి దాంట్లో మీరు ఆల్కహాలు అది పోసారనుకోండి, అది సరిగ్గా పని చేయదనమాట. మన శరీరం మరి నిజంగా మరి శరీరము మరి మనము శరీరమే మనమా? లేపోతే ఆత్మే మనమా? ఇక్కడంటే శరీర ధర్మం. నాకు శరీరం ఈ శరీరం నాకు, పరానికి మధ్యలో ఉంది. శరీరం నేను మరి ఇది స్వీయము కాదు, ఇది పరము కాదు. మరి ఇది స్వీయమా అంటే స్వీయమే, పరమా అంటే పరమే అన్నమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది మనము ఈ 2 ఏకమై ఉంటాయన్నమాట. మరి సంగీతం వినాలి అనుకుంటే సంగీత నాదం వచ్చినప్పుడు ఆరోగ్యం బాగా పనిచేస్తుంది. మన ఆరోగ్యం బాగున్నప్పుడు మనం సంగీతం విన్నా కూడా ఆరోగ్యం చక్కగా సెట్ అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వేస్ట్ మాటలు మాట్లాడకూడదు అన్నిటికంటే కూడా. మరి ఈ ప్రగల్భాలు గూడా ఎక్కువ మాట్లాడకూడదు. అవసరమైన మాటలే మాట్లాడుతూ ఉండాలి. మరి తక్కువ మాట్లాడుతూ ఉండాలి. ఎంత తక్కువగా మాట్లాడుతూ ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామని గూడా చెప్తున్నారనమాట. తర్వాతొచ్చేటప్పటికి స్వాధ్యాయ ధర్మము. మరి స్వాధ్యాయ ధర్మం అనేది మనం ఇప్పుడు స్వాధ్యాయ ధర్మం మరి మీరు పుస్తకాలు చదవటమే స్వాధ్యాయము. మనం ఇప్పుడు ఈ పత్రిజీ గారి బుక్స్ అన్నీ చదువుతూ ఉంటానే కదా! మనం ఇంత జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నాము. మరి ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడి రాశారు?
ఇయన్నీ ఎందుకు రాశారు మరి? అసలు ఎన్ని పుస్తకాలు అనువదింపజేశారు మన పత్రిజీ గారు మన కోసము. ఎవరి కోసము? మన కోసమే కదా మరి. మనము పత్రిజీ గారట సగం జీతం అసలా దీనికే పెట్టేవాడట. పుస్తకాలు కొనటానికే పెట్టేవాడు. సగమే తీసుకెళ్ళి జీతం ఇంట్లో ఇచ్చేవాడట. అంత బాగా నేను చదివాను గాబట్టి నా బుర్ర ఇంత బాగా ఎదిగింది అని చెప్పి అంటారనమాట. మనము ఎంత స్వాధ్యాయం చేస్తూ ఉంటే గనక అంత మన బుర్ర అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే బుర్ర అనమాట. మరి ఈళ్ళంతా గూడా మరి దేన్ని జేన్ రాబర్ట్సు, లిండా గుడ్‌మెన్, షెర్లీ మెక్‌లీన్, మరి వశిష్ఠుడు, యోగానంద పరమహంస, స్వామి రామ, స్వామి రామతీర్థ, బార్బరా, మార్క్సిన్, అసలు ఈ లోక్సాంబ్ రాంపాయ్ అసలు ఎంత మంది పుస్తకాలో, ఎంత నాలెడ్జో. ఒక్కొక్క పుస్తకము చదివితే గనక మనం తీర్థయాత్రలు ఎలా చేస్తామో, ఇలా చేస్తే జ్ఞానయాత్రలు చేసినట్టవుతుంది. ఒక్కొక్క పుస్తకం చదువుతూ ఉంటే ఒక్కొక్క యాత్ర చేసిన వాళ్ళమవుతాము. మన 18 పిరమిడ్ సూత్రాల్లో కూడా మరి స్వాధ్యాయం అనేది కంపల్సరీ చెప్తాము. మరి రకరకాల జ్ఞానయాత్రలు చేస్తాము మనము. ఎన్ని పత్రిజీ గారంటారు, నేను ఎన్ని యాత్రలు చేశానో లెక్కే లేదు. లక్షల యాత్రలు చేశానంటారు. ఆయన లక్షల పుస్తకాలు చదివి మరి లక్షల జ్ఞాన యాత్రలు చేశాడనమాట. మరి ఏం చెప్తారు? తప తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగః అంటారు. క్రియాయోగం అంటేనే మరి ఒక తపస్సు, ఒక స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. తపస్సు అంటే శరీర అవసరాలను తగ్గించుకోవటం ఇక్కడ. హ్మ్. మరి రోజు భోంచేయాలా? 2 రోజులకోసారి భోంచేస్తే బావుంటుంది. మరి మధ్య మధ్యలో ఉపవాసము ఉంటూ ఉండాలి. రోజు మాట్లాడాలా? ఒకరోజు మౌనంగా ఉంటే బావుంటుంది. మరి ఇట్టా ఒక్కొక్క దాని మీద గూడా మనము అలా తగ్గించుకుంటూ రావాలి. ఒకరోజు మాట్లాడకుండా ఉండటం, ఒకరోజు ఎక్కువగా మాట్లాడటం, ఒకరోజు తగ్గించి మాట్లాడటం, అసలు అట్లా ప్రతీదీ కూడా మన మీద మనం అలా నిరంతరం ప్రయోగాలు చేస్తూ ఉండాలనమాట. ఎప్పుడూ ఒకటిగా కాకుండా. మరి పుస్తకం హస్తభూషణం అంటారనమాట. అసలు చేతిలో ఒక పుస్తకం ఉంటేనే పెద్ద ఆభరణం లాంటిది. మరి ప్రతిరోజు గూడా కొత్త పుస్తకం చదివే తీరాలి. మరి విజ్ఞానాన్ని వెదజల్లిన మహానుభావులందరి గ్రంథాలను విశేషంగా అధ్యయనం జేయాలి. మనకసల పత్రిజీ గారు ఎంతమంది మహానుభావుల పుస్తకాలు అసల పరిచయం జేశారు. బుద్ధి ఎప్పటికప్పుడు వికసింపజేసుకుంటూ మరింత విస్తరింపజేసుకునే ప్రక్రియ స్వాధ్యాయమే మరి. మరి ప్రతి గ్రంథం కోసం కనీసం ఒక్కొక్క గ్రంథంట 7 సార్లైనా చదవాలట. అప్పుడు గాని సాంతం అర్థం కాదట. చదివిన ప్రతిసారి గూడా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. తర్వాత వినయ ధర్మము. మరి ప్రతి మనిషి తోటి మానవుడి పట్ల ఎలా ఉండాలంటే వినయంతో కూడుకొని ఉండాలి. ప్రతి ఒక్కళ్ళని పట్ల కూడా మనము ఎంతో వినయంగా ఉండాలి. మరి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శనః. విద్యతో కూడుకున్న వినయం ఉండాలి. మరి విద్య ఎక్కువయిందంటే వినయం ఇంకా ఎక్కువగా ఉండాలన్నమాట. విద్య ఎక్కువుంటే అహంకారం ఉండరోదు. ఇది బాగా మనము ప్రాక్టీస్ చేయాలి. నేను సితార్ బాగా వాయిస్తాను కళ్ళు నెత్తికెక్కితే సరిపోదు. సరే నేను పీహెచ్‌డీ చేశాను. నేను ఇంజినీర్‌ని, నేను ప్రైమ్ మినిస్టర్‌ని ఇట్టా అనుకుంటే నడుస్తుందా? ఎవ్వరికైనా అలా నడవదనమాట. చదువుకుంటే గూడా దర్పం వస్తుందంటారు. ధనం ఏం చేస్తుందంటే అహంకారం వస్తుంది. కానీ వీటన్నిటిని కూడా మనము గుర్తించాలి. మనం ఎంత ఎక్కువగా విద్య నేర్చుకుంటూ ఉంటే అంత వినయం రావాలి మనలో మరి. ప్రాపంచిక విద్యలైతే గనక అహంకారాన్నిస్తాయి. అదే ఆధ్యాత్మిక విద్యలైతే వినయాన్నిస్తాయంటున్నారు. ప్రాపంచిక విద్యలైతే గనక నేనింత చేశాను అది ఇది అని చెప్పి తెలియని గర్వం వస్తుందట. అదే ఆధ్యాత్మిక విద్యలు ఎంత నేర్చుకుంటే అంత వినయంగా ఉంటారు. మరి ఎప్పుడైతే ధ్యానం జేస్తారో వారంతా ఎక్కువగా ఉంటారు. ఎంతెంత ధ్యానం జేస్తే అంతంత వినయంగా ఉంటారు. మరి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మరి వాళ్ళ దగ్గర అహం వస్తుంది. ఏంటి మరి ఆధ్యాత్మిక సంస్థల్లోనే వినయం వస్తుంది బాగా. మనకి పాట గూడా చెప్తుంది గదా! మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులు. మనమదేంటంటే వినయంగా ఉండాలి. ఎంత నేర్చుకుంటూ ఉంటే అంత ఒద్దిగ్గా ఉండాలి. అంటే వినయంగా ఉండాలి. మరి ఆధ్యాత్మిక విద్యే వినయాన్ని ప్రసాదిస్తుంది. మరి ఏదైతే కూడా మరి వినయాన్ని ప్రసాదిస్తుందో దాని పేరే ఆత్మవిద్య అంటారు.
మరి ధర్మరాజు భీష్ముడిని చంపాల్సొస్తుందనమాట. ధర్మరాజే మరి ఆ భీష్ముడిని చంపాలి. మరి 10 రోజులైంది. ఆయన చావటం లేదు. ఏం చెయ్యాలి అనుకుంటారనమాట. అప్పుడు ధర్మరాజు భీష్ముడి దగ్గరికెళ్ళి అడుగుతాడనమాట. తాత నిన్ను చంపాలి మార్గం చెప్తారా అని అడుగుతాడనమాట. అప్పుడు ఎంతో వినయంగా అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు భీష్ముడు అంటాడనమాట. "నువ్వురా అసలైన మనిషివి. మరి నీకెంత వినయము ఇలా అడగాలి వినయంగా మరి అడిగినప్పుడు ఎవడైనా మరి నీ గురించి చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోడు? నన్ను చంపాలంటే ఒక నపుంసకుడిని ముందు పెట్టుకో అని చెప్పి ఆయనే చెప్తాడనమాట. అర్జునుడిని చంపమను నేను చచ్చిపోతాను అన్నాడనమాట. ఆ వినయానికి ఉన్న ప్రాధాన్యత అదనమాట. కనుక ధర్మరాజు వినయంగా వెళ్ళాడు. తాత నువ్వే చచ్చిపోవాలి. మేము నిన్ను చంపలేము. నువ్వే మార్గం చూపించని ఆయన్నే అడుగుతారనమాట. అప్పుడు ఆయన అలా చెప్తాడనమాట. మై డియర్ ఫ్రెండ్స్ మరి ధ్యానం ఎంత ఎక్కువ చేస్తామో అంత వినయం వస్తుంది. మరి ఆ వినయమే మరి వినయ ధర్మం ఉండాలి. వినయం లేకపోతే ఆధ్యాత్మిక అధర్మము. అసలు మనము ఆ వినయం అనేది మనలో లేకపోతే గనక అసలు అధర్మం అవుతుందిట ఇది. మరి ఎంత వినయంగా ఉంటామో, వినయం అనేది ఎవరు ఎంత ధ్యానం చేస్తే లోపల అంత లోపల నుంచి పుడుతుంది. ఇది బయట నుంచి వచ్చేది కాదు అని చెప్తున్నారనమాట. మరి లాస్ట్‌ది మరి దాన ధర్మము. ఇప్పుడు దాన ధర్మం గురించి తెలుసుకుందాము. నీ దగ్గర ఉన్నది పక్క వాళ్ళకి అందించాలి. మరి నీకు సంగీతం వస్తే మరి సంగీతం దానం చెయ్యి. మరి ఆపేక్ష ఉన్న వారికి నేర్పించు. డబ్బులు తీసుకోకుండా. నీకు ఇంగ్లీష్ వస్తే నేర్పించు. ఒక గంటకు డబ్బులు తీసుకో. అంటే మళ్ళా సపోజ్ మనకి ఏదైనా ఒక వృత్తి వచ్చిందనుకో, మరి దాని మీదే మనం వృత్తి జరుగుతుందనుకో, నీ పొట్టకు సరిపడా ముందు నువ్వు డబ్బు సంపాదించుకో. తర్వాత ఫ్రీగా గూడా చెప్పు. ఒక గంట నీ కోసం చేసుకున్నాక ఒక గంట అట్టా నీ స్వధర్మం చూసుకొనే నీకు కావాల్సింది తనకమాలిన ధర్మం పనికిరాదని అంటారు. నీ సంగతి నువ్వు చూసుకొని నీ మటుకు నువ్వు సంపాదించుకొని ప్రతిమాది ఇతరులకు కూడా నువ్వు అలా దానం చెయ్యి. నీకున్నది మరి ఎదుట వాళ్ళకి పంచు. మరి నీ యొక్క బుద్ధి, తెలివితేటలు కొంతమంది దగ్గర దానం చేయటానికి ఉండదు. వాళ్ళకి సమయం ఉంటుంది గదా! ఆ సమయాన్ని కేటాయించాలనమాట. మరి అది ఏదైనా అంతిమ ధర్మం ఏంటంటే మన దగ్గరున్నది ఇతరులకి ఇవ్వటం అన్నమాట. దాన్నే దైవత్వం అంటామనమాట. మనం లూటీ చేస్తే అది రాక్షసత్వం. ఎదుటాళ్ళ దగ్గర ఏదైనా లాగేసుకుంటామా అది రాక్షసత్వం అవుతుందనమాట. తన్మన్ మనకి ఏదుంటే అది కూడా మనము పక్క వాళ్ళకి అలా ఇవ్వాలనమాట. ఒకప్పుడు అన్నదానము, ఇప్పుడు జ్ఞానదానము. ఒకప్పుడు అన్ని దానాల్లోకి గొప్ప దానం ఏంటంటే అన్నదానము. కడుపు నిండితే ఇక అడగరుగా కడుపు నిండా పెట్టటమే అన్నారు. ఇప్పుడేమంటున్నారు జ్ఞానదానము. ఇది మరి జన్మ జన్మలకి పనికొచ్చే దానం, జ్ఞానదానము గొప్ప దానం అంటున్నారనమాట. ఇప్పుడు మన పిఎస్ఎస్ఎం వాళ్ళంతా కూడా చేసేది జ్ఞానదానమే చేస్తూ ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్ నేనైతే కంప్లీట్ చేశాను. ఎవరైనా మాట్లాడతారా? ఉన్నారా మేడం అసల? మేడం ఇంకా ఇంకా 10 మినిట్స్ చెప్పొచ్చండి. చాలా బాగా చెప్తున్నారు నవవేద ధర్మాలు. అది ముందు ధర్మము ధ్యానము చాలా బాగుంది మేడం. ఓకే మేడం. మిగిలిన వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకొని ఏదన్నా ఇవాళ మాట్లాడిన దాని మీద మాట్లాడితే గనక సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను చాలా టూకీగానే చెప్పుకుంటూ వచ్చానన్నమాట ఫాస్ట్‌గా. మళ్ళీ ఎందుకంటే మనం లాస్ట్ మాట్లాడుకోవటానికి కూడా ఉంటుంది. వాళ్ళని అడగమనండి ఏదన్నా అంటే గనక అది మాట్లాడుతూ ఉంటేనే మనం ఇలాగే ఇంప్రూవ్ చేసుకోవాలి మేడం తప్పదది. మనం మాట్లాడుతూ ఉంటూ క్వెషన్స్ చేస్తూ ఉంటే గనక సబ్జెక్ట్ వస్తా ఉంటుంది. శశి గారు అడగండి. అందరూ ఆన్ చేసుకోండి. మేడం బాగుంది మేడం క్లాసు టక చెప్తూ ఉన్నారు మేడం. బాగుంది మేడం. సీనియర్ మాస్టర్స్ చెప్పండి అమ్మా. ఇంకో 10 నిమిషాలు చెప్పండి. మీరు ఏం మా వాళ్ళు చెప్పమంటారు? అన్ని వింటారు. అన్ని విని ఆచరణలోకి తీసుకుంటా ఉంటారు అన్నమాట. అది క్వశ్చన్స్ అడగండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే అడిగినప్పుడు మనం సబ్జెక్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఎక్కడ మీకు ఏది అనే దానికి. భవానీ గారు మాట్లాడండి. ఏం లేదు మేడం, చాలా క్లియర్ గా ఫాస్ట్ గా క్లియర్ గా చెప్పారు. చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. మనము కంపల్సరీ వినేటప్పుడు కూడా మీరు కంపల్సరీ వీడియోలు ఆన్ చేసుకోండి. అది మనము ఎదట వాళ్ళని అది గౌరవించటం.
మనము ఐ కాంటాక్ట్ ఉంటుంది. క్లాస్ బాగా వస్తుంది. మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. మనము ఫస్ట్ అలాగే ఉంటాంలే ఎవరమైనా. కానీ ఏంటంటే మనము మనము యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా ఉంటామో అలా ఒప్పుకోవటం నేర్చుకుందాం. అన్నిట్లోకి స్వధర్మం అంటే మెయిన్ గా మనము మనల్ని ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ గా ఒప్పుకోము. మనము అన్నిటికంటే ముందు అది నేర్చుకుందాము. మనం వీడియోలు కూడా అంతే. నా బ్యాక్‌గ్రౌండ్ బాగలేదు, నేను బాగలేదు, అలా ఇలా అనుకుంటాం అన్నమాట. ఇట్స్ రాంగ్ అన్నమాట. మనము ఎలా ఉంటే అలా ప్రదర్శించుకుంటాము. మనం అందరం తెలుసు. మనం అందరం ధ్యానులము. అందరము ఆత్మస్వరూపాలము. మనకి కావాల్సింది హృదయ సౌందర్యం. మన హృదయము అది ప్రేమతత్వం. మన హృదయం అంటే ప్రేమతత్వం. దాని సౌందర్యాన్ని చూసుకుంటాం గాని ఇది కాదు కదా! పైగా మనకి తెలియక మనం అందరం కూరుకుపోయేది ఎక్కడంటే మనల్ని మనం ఒప్పుకోము. మనము ఒక చిన్న పొరపాటు చేశాము అంటే రోజంతా అది చేసేది ఒక్కసారి. రోజల్లా రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా మోస్తాం. ఆ రోజు ఇలా చేశాను, ఇలా చేయకుండా ఉండవలసింది. నేను తప్పు చేశాను. మన ఎనర్జీ అంతా లాస్ పోతాం. మనల్ని మనం ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. అదే స్వధర్మము. మనల్ని మనం ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ గా ఒప్పుకుంటే మనకి ఏ రోగాలు కూడా రావు. మనము యాజ్ ఇట్ ఈజ్ గా మనల్ని మనం ఒప్పుకోవాలి. మానసికమైన బాధలు, శారీరకమైనవి, మనసు రకరకాల మనం చెడ్డవాళ్ళం అవ్వచ్చు. అవి కూడా మనలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? అన్ని మనలో ఉన్నాయా? ఎక్కడి నుంచైనా వస్తున్నాయా? మంచే ఉండని, చెడే ఉంది. మరి రోగాలు వస్తున్నాయి. అవి మన కణాలేగా. మనలోంచైనా వేరే నుంచి వచ్చినాయా? ఇప్పుడు మనమే దైవాలం అంటున్నాము. అంతటా ఉంది దైవం అంటున్నాము. అప్పుడు రోగం ఏమన్నా వేరే అయిందా? కాదు కదా. అది కూడా మనలోని భాగమే కదా. మనము వద్దు అంటాం. నాకు ఈ రోగం వద్దు, తగ్గిపోవాలి అంటాం. అలా అనకూడదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకేదో చెప్పడానికి వచ్చావు. అదేదో నాకు చెప్పు. దాన్ని నువ్వు వద్దు అంటే ఎక్కువ అవుతుంది. నువ్వు దాన్ని అంగీకరించు, దాన్ని ప్రేమించు. మూల కారణం కనుక్కో. నువ్వు ధ్యానంలో కూర్చో, నువ్వు అడుగు. ఎందుకు వస్తున్నావు నాకు ఇది? నువ్వు నాకేం నేర్పిస్తున్నావు? ఎందుకు? ప్రతి దాని వెనక మాలక మూలం ఉంటుంది. ఎక్కడా ఏమీ లేదు మేడం. అంతా మనలోనే ఉంది. అసలు ఎక్కడా బయట అనేది ఎతకద్దు. అది బ్రహ్మాండం, ఇది పిండాండం. ఆ ప్రపంచమంతా ఏదైతే ఉన్నాయో అవన్నీ మనలోనే ఉన్నాయి. సమస్తం మనలోనే ఉన్నాయి. నువ్వు ఆ కళ్ళు మూసుకుంటే ఈ దివ్య చక్షుదారి ఇక్కడే కూర్చొని అంతా తిరిగి వస్తావు. ప్రపంచం అంతా తిరిగి వస్తావు. మరి మన మునులు, ఋషులు వాళ్ళంతా చేసింది ఏంటి? వాళ్ళ పెట్టిన భిక్షే కదా ఈ రోజు ఇదంతా మనము. వాళ్ళ మీద ప్రయోగాలు చేశారు. వాళ్ళ కాళ్ళ కూర్చొని నిద్రాహారాలు కూడా వాళ్ళకి ఏమి ఉండవు. ఆ ధ్యానమే చేస్తారు. అనంత లోకాలు తిరుగుతారు. ఆ విశ్వశక్తే వాళ్ళకి ప్రాణం అనమాట. అది పర్ఫెక్ట్ గా తీసుకున్నప్పుడు అసలు ఇవన్నీ ఏమీ ఉండవు. మరి ధ్యానంలోకి రాగానే కొంతమంది మాకు రోగాలు తగ్గిపోయినాయి అమ్మా అంటారు. ఎలా తగ్గిపోతాయి? నాడీ శుద్ధి జరుగుతుంది. ఆ విశ్వశక్తి తీసుకుంటాము. వాళ్ళకి అదే ఆహారం. ఈ శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తారు. వీళ్ళంతా కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారు కృష్ణ అని చెప్పంటే వాళ్ళంతా లోకాలు ఎన్నెన్నో మరి విచిత్రాలు కనిపిస్తా ఉంటాయి. సృష్టి నిరంతరం అంశలు అనేది ఒక వానలు కురిసినట్టు కురుస్తూ ఉంటాయిట. అంశలు అలా వర్షంలా కురుస్తుంటాయిట. అన్ని కొత్త అంశాలు పుడుతూ ఉంటాయి. కొత్త కొత్త లోకాలు పుడుతూ ఉంటాయి. సృష్టి జరుగుతూ ఉంటుంది. ఆ అనంతాన్నంతా కూడా వాళ్ళు అలా చూస్తూ ఉంటారట. ధ్యానంలో సృష్టిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు అక్కడ కూర్చొని అన్ని చేస్తున్నారు కదా. మనము ఏ పని చేస్తున్నామో ఆ పని చేయటమే మన ధర్మం అన్నమాట. ఒక పని చేస్తూ మనం రెండో పని చెయ్యటము అనేది చేస్తుంటాం అన్నమాట. అయిపోతుంది అనుకుంటాము. ధ్యానము అంటే మనము 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఎంతో కొంతసేపు కూర్చుంటాము. తర్వాత ఇక మనం ధ్యానం చెయ్యం కదా. తర్వాత మనం ఎలా ఉండాలి అంటే మనము తింటున్నామా,
తినే దాని మీదే ధ్యాస పెట్టు. దాని రుచి ఏంటి, నేను ఏమేం తింటున్నాను, ఏమి చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు వింటున్నావా, చెవులు రిక్కించి విను. నేను వింటూ ఉంటాను, నేను ఇంకొక పని చేస్తూ ఉంటాను, అది ధ్యానం అవ్వదు. విడిగా కూడా మన జీవితం ధ్యానమయం కావాలి అంటే 24 గంటలు ధ్యానం చెయ్యము. ఆ తర్వాత మనం ఎలా ఉండాలి, మనం ఏ పనైతే చేస్తున్నామో ఆ పని మీద ధ్యాస పెట్టటమే దాన్ని ధ్యానము అంటారనమాట. ఇప్పుడు నేను ఒకటి వింటూ ఉంటాను, ఒకటి నేను చేస్తూ ఉంటాను అనుకుంటాం. మనం ఇవన్నీ ఎందుకంటే మనం ప్రాపంచికంగా మనం ఆలోచించే పనులనమాట. ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట. మనము ఏ పని చేస్తున్నామో నువ్వు శ్రవణము అంటారు. ఈ శ్రవణం అంటే ఇప్పుడు నీకు పని చేయాల్సిందంటే ఒళ్ళంతా చెవులు చేసుకొని విను అని అర్థం అన్నమాట. నేను ఇది వింటూ ఉంటాను, నేను ఇంకొక పని కూడా చేస్తాను అంటే అది ఇది కాదు, ఇది ఫుల్ఫిల్ కాదనమాట. ఆ చేసే పని పర్ఫెక్ట్ గా చేయలేము, ఈ వినేది పర్ఫెక్ట్ గా వినలేమన్నమాట. మనము ఏది ఎప్పుడు ఎలా చేయాలనేది నేర్చుకోవాలి. 24 గంటలు మనం ధ్యానంలోనే ఉండాలి. అది ఎలా కుదురుతుందంటే కుదురుతుంది. ఎలా, మనము పడుకునేటప్పుడు పగలు ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనే నువ్వు మనస్ఫూర్తిగా చెయ్యి, అందులో ఇన్వాల్వ్ అయి చెయ్యి, అదే దైవంగా భావించి చెయ్యి. అది నువ్వు అనుభూతి చెందు. అది ఆ పని చేస్తూ ఉన్నప్పుడు నీ శరీరం ఎలాంటి అనుభూతి చెందుతుంది, దాన్ని అనుభూతి చెందు. ఏది చేస్తున్నావో నువ్వు అదే పర్ఫెక్ట్ గా చేయి, అదే ధ్యానం అవుతుంది. మళ్ళా పడుకోబోయేటప్పుడు కూడా నువ్వు ధ్యానం చేసి నిద్రపో. అప్పుడు ఏమవుతుంది, అదంతా యోగ నిద్రే అవుతుంది. మళ్ళా నిద్ర లేవగానే నువ్వు ధ్యానం చెయ్యి. అప్పుడేమైంది, 24 గంటలు ధ్యానంలోనే ఉంటావు కదా. చాలా ఈజీయే కదా. అంటే తెలియనప్పుడు అన్ని కష్టంగా ఉంటాయి, మనం తెలియదు కదా. తప్పేమి కాదు. మనము ఎందుకంటే లేడీస్ ఏమనుకు చేస్తామంటే, అదిగో అక్కడ పొయ్యి మీద పెట్టేసి వచ్చిన్నాను, ఈ లోపల ఇంకో పని చేద్దాం అనుకుంటాం, అది మర్చిపోతాం, అది ఇదైపోతుంది. మళ్ళా ఇక్కడ మనం చేసే పని దగ్గర అయ్యో అక్కడ పెట్టొచ్చాను అనుకుంటాం. అది ఇది దేని మీద పెట్టలేము. వంట చేస్తున్నామా, శ్రద్ధగా ప్రేమగా చేద్దాము. ఎవరికి చేస్తున్నాము వంట, మన కోసం మనం చేసుకున్న ఒక దైవ స్వరూపం కోసమే చేస్తున్నామా. సరే, ఇంట్లో ఉన్నారు మన మనుషులు, మన కుటుంబం కోసం మనం చేస్తున్నాము. ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు ఎవరు, వాళ్ళంతా దైవాలే కదా. మరి ఆ దైవాలకి మనం ఎంత ప్రేమగా వండి పెట్టాలి, ఎంత రుచిగా వండి పెట్టాలి, ఎంత శుద్ధంగా చేయాలి, అదంతా మన బాధ్యతే కదా. మరి అదంతా బాధ్యతగా చేయటం వేరు. మనం ఎప్పుడైతే ఇలా ఇన్వాల్వ్ అయి చేస్తామో అప్పుడు మనలో ఆ ప్రేమతత్వం వస్తుంది. బాధ్యత చేసి అవతల పడేద్దాము అని కాదు, తప్పు పట్టటం లేదు, మనం విమర్శించట్లేదు నాన్న. మనల్ని మనము ఆ దైవంగా మార్చుకుందాము అంటున్నా. దైవంగా మారలేము అనుకుంటున్నాము, లేదు. మనం చేసే పనులే విధానం మార్చుకుందాము. మనమే ఆ దైవ స్వరూపాలం. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఆ దైవ స్వరూపాలే. ఒక దైవం కోసం చేస్తున్నామంటే మరి ఎలా చేయాలి, దేవుడు మన ఇంటికి వస్తున్నాడంటే మనం ఎలా చేస్తాము. మన కుటుంబ సభ్యులు అనుకోవద్దు, కుటుంబ సభ్యులు అనుకున్నామంటే భావన వేరైపోతుంది. మరి ఎంత డెడికేట్ గా చేస్తే మనం అసలు అన్నిటి దగ్గర అసలు మన శ్రద్ధ అనేది, శ్రద్ధావాన్ లేకపోతే జ్ఞానం, మనకి ఎంత శ్రద్ధ ఉంటే గనక అంత జ్ఞానాన్ని మనం నేర్చుకుంటాం. ఎక్కడ ఎవరి గురించి ఆలోచించే తీరిక మనకి ఎక్కడ దొరుకుతుంది, దొరకదు అసలు, తెలుసా. మన గురించి మనం నిఘా వేసుకోవాలి, మనల్ని మనం చదువుకోవాలి నిరంతరం కూడా. ఏంటి నాలో ఏం జరుగుతుంది, నా ఆలోచనలు ఎలా నడుస్తున్నాయి, నా మాటలు ఎలా వస్తున్నాయి, నా భావావేశ అంత నిరంతరం మన మీదే ధ్యాస పెట్టాలి. అప్పుడు ఇంకా ఎదట వాళ్ళని అసలు మనం అనలేము. అక్కడ దాకా అసలు మనము ఎందుకంటే అది మన ప్రతిరూపము, అది మన ప్రతిబింబం. అక్కడ మనది అందరూ దైవస్వరూపాలే, రూపాలు చూడకూడదు. ఇది ఒక చొక్కా లాంటిది ఈ శరీరం. అందరి లోపల ఉన్నది ఆత్మే. ఆ ఆత్మలో కూడా మరి స్థితులు ఉంటాయి. ఎవడి స్థితిలో వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు బాలుడులానే ఉంటాడు, మరి ఎవరంగానే ఉంటాడు. ఎవడికి ఏది చెప్పాలో అదే అర్థమవుతుంది. కానీ బిల్లాడిపోయి మనము ఏదో చెప్తే ఆత్మజ్ఞానం అర్థం అవుతుందా, అర్థం కాదు కదా. మరి అట్టాగే ఆత్మకు కూడా స్థితులు ఉంటాయి. మనం అనుకుంటాం వాళ్ళకే ఈ పాట తెలీదా అనుకుంటాం. ఏంటి, మనతో పాటు మనుషులే కాబట్టి వాళ్ళకి ఈ పాట తెలీదా అనుకుంటాం. తెలీదు, ఆత్మస్థితి ఉంటుంది.
మనం జ్ఞానాన్ని తెలుసుకున్నామనుకో ఎవరి ఆత్మస్థితిలో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఆత్మస్థితి అర్థమైనప్పుడు ఎవరి లెవెల్లో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారు మేడం. ఈ సృష్టి అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది. దృష్టికోణమే మేడ తప్పితే ఏమీ ఉండదన్నమాట. ఎవడి లెవెల్లో వాడు, ఎవడి ఆత్మస్థితిలో వాళ్ళు అందరూ పర్ఫెక్ట్ గా ఉన్నారు. సృష్టి అంతా పర్ఫెక్ట్ గా ఉంది. నా దృష్టికోణం ఎలా ఉంది? ఎక్కడైనా ఏదైనా లోపం ఉంది అంటే అది నాలోనే ఉంది. నువ్వు నా మిర్రరు, నువ్వు నా అద్దానివి. నేను నిన్ను చూసుకున్నానంటే నీకు అక్కడ లోపం కనిపిస్తుందంటే ఆ లోపం నాలో ఉంది. ఇంకా ఎవరిని అంటాం మేడం? ఉండాలి, నిఘా ఉండాలి, ఆ శ్రద్ధ ఉండాలి, ఆ తపన ఉండాలి, మనం నేర్చుకోవాలి. అసలు తీరికే ఉండదు మేడం. నిజం చెప్పాలంటే నిజంగా అసలు పక్కకి తిప్పి చూసే అంత ఇది కూడా ఉండదు. మనము మనలోకి మనం వెళ్ళటం మొదలు పెట్టాము అంటే అసలు అదను ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటాము. అసలు ఆ పని మీద శ్రద్ధ పెట్టి ఏ పని చేస్తూ ఉంటామో ఆ పని మీద ధ్యాస పెట్టి చూడండి, ప్రాక్టికల్ చెయ్యండి. అది ఎలా ఉంటుందో మీ అనుభూతులు మీరే చెప్పండి. అసలు కొత్తగా ఆలోచించగలుగుతాం మేడం. మనము ఏదో ఒక యంత్రంలా చేసేసి వెళ్ళిపోయాము అంటే గనక రొటీన్ గా ఉంటుంది అంతే. నువ్వు దాని మీద శ్రద్ధ పెట్టి చేసినాడు నువ్వు అదే పనిని అదే విధంగా కాదు, ఇంకా 4 విధాలుగా చేస్తావు. ఆ చేసేలో పనిలో నైపుణ్యం సాధిస్తావు. ప్రతి దాంట్లో కూడా ఎంత నిపుణత వస్తుంది అనుకుంటున్నారు? మనం ప్రతి దానికి కూడా శ్రద్ధ లేనిదే మనకి రాదు. ఏదైనా కూడా నిరంతరం మనం ఆ శ్రద్ధ పెట్టి, శ్రద్ధావాన్ లేకపోతే జ్ఞానం. ఓకేనా మేడం? ఓకే, నాకు మళ్ళీ టైం అవుతుంది, మరి బయలుదేరుతాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎవరైనా ఏమన్నా అడగాలంటే అడగండి అమ్మా. సంధ్య గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అంటే నేను మాటలు ఏమి వినలేదు మేడం. నేను మెడిటేషన్ లో ఉండిపోయాను అలాగా. సంజయ్ గారు అని కేకేసేసరికి అప్పుడు బయటకు వచ్చాను మేడం గారు. అలా ఉండకూడదు నాన్న. మనము తెలియక మనము క్లాసులు అలా చేస్తాం కదా, అలా చేయకూడదు. అది మన అజ్ఞానానికి నిదర్శనంట. క్లాసులు చెప్తూ ఉంటే గనక మనం అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం అనేది నాకు కూడా తెలియక నేను కూడా అలాగే చేసేదాన్ని, చెప్తున్నాను. అది కరెక్ట్ కాదు, సరేనా? మనము ఏ పని చేస్తున్నామో దాని మీద ధ్యాస పెట్టి చెయ్యటమే. అసలు అన్ని పర్ఫెక్ట్ గా అంటే ఉండాలి. ఈ రోజే మేడం, ఇన్ని రోజులును మొన్న ఒకసారి ఈ రోజు ఒకసారి అలాగా మరి నాకు వినిపించలేదు. అలాగా మ్యూజిక్ పెట్టుకొని నేను స్టార్టింగ్ లోనే ఉంటాను మేడం. ఎప్పుడును లాస్ట్ అయ్యే వరకే ఉంటాను. ఈ రోజు మాత్రం నేను ఎలాగున్నానో నాకే తెలియలేదు. ఒక్కొక్కసారి డీప్ లోకి వెళ్తారులే. ఎందుకంటే జ్ఞానము, కొత్త జ్ఞానం తీసుకునేటప్పుడు కూడా హైయర్ ఎనర్జీస్ ఉన్నప్పుడు కూడా అలా అవుతాయి. ఫ్రెండ్స్, నాకు టైం అవుతుంది మళ్ళీ. బాయ్ ఫ్రెండ్స్. బాగా చెప్పారు. బాయ్. క్లాస్ వినేటప్పుడు క్లాస్ వినాలని ఈ రోజు ఇది ఒక కొత్త పాయింట్ నేర్చుకున్నాం. చాలా సార్లు క్లాస్ వింటూ మెడిటేషన్ చేసుకుంటాం. లేదు, ఇంకోసారి చెయ్యకూడదు. నేను కూడా చేసేదాన్ని, మీరనే కాదు, నాకు కూడా తెలియనప్పుడు నేను కూడా చేసేదాన్ని. అది కరెక్ట్ కాదట. అసలు ఇదే కాదు, ఏ పని చేస్తున్నా